కోరేవాళ్ళు, సనాతన ధర్మం కోరేవాళ్ళు ఎక్కడికి వచ్చి పాస్టర్ గారి బుద్ధికి ధర్మబద్ధంగా మీరు కూడా ఒక ప్రకటన చేయాలి కదా. మనోజ్, వాళ్ళు ఎవరో కోరట్లా. మీరు 3-4 బాక్స్ లో చూస్తున్నది పాస్టర్ ప్రవీణ్ గా చెప్పబడుతున్న ఒక వ్యక్తి మద్యం షాప్ లో మద్యం కొంటున్న వీడియో అది. కానీ అది పాస్టర్ ప్రవీణ్ కాదు అని క్రైస్తవులు అంటున్నారు. కాకినాడ నుంచి మా ప్రతినిధి ప్రకాష్ కూడా ఉన్నారు. అక్కడ వేలాది మంది క్రైస్తవులు శాంతియుత ఆందోళన చేస్తున్నారు. ప్రకాష్, ఇప్పుడు కలెక్టరేట్ దగ్గరకు చేరుకున్నారు కదా, నెక్స్ట్ కార్యాచరణ ఏంటి? కలెక్టర్ని కలవబోతున్నారు, అక్కడ ఉన్న వాళ్ళు ఏమంటున్నారు? అంటే కాకినాడ కలెక్టరేట్ వద్ద అయితే క్రైస్తవ సంఘాలు, క్రైస్తవ సంబంధించిన యావత్ లోకం కూడా ఇక్కడ తరలి వచ్చారు. ఇక్కడైతే ఆందోళనలు అయితే మిండెడుతున్నాయి. ఇక్కడ శాంతియుత ర్యాలీకి పిలుపునిచ్చిన నేపథ్యంలో భారీ ఎత్తున ఇక్కడ పాల్గొన్నారు. ఏదైతే కాకినాడ భానుగుడి జంక్షన్ నుంచి కొండైపాలెం గేటు మీదుగా కాకినాడ కలెక్టరేట్ చేసుకుని కాకినాడ కలెక్టరేట్ వద్ద తన నిరసనలు అయితే తెలియజేస్తున్నారు. ఇది ఆయన ఎవరైతే పాస్టర్ ప్రవీణ్ కి అయితే నివాళులు అర్పిస్తున్నారు, ఆయన ఆత్మశాంతి కోరుతున్నారు. మహిళలు మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అమ్మ, చెప్పండి, జరిగినటువంటి ఘటన మీరు ఏ విధంగా భావిస్తున్నారు? అసలు మీకు ఏ విధమైన న్యాయం కావాలి? దైవజనులకి జరిగిన అన్యాయాన్ని మేము ఖండిస్తున్నామండి. దీనిని మేము హత్యగానే భావిస్తున్నాం, యాక్సిడెంట్ గా భావించట్లేదండి. మేము కల్వరి టెంపుల్ తరపున డాక్టర్ సతీష్ కుమార్ గారు దైవజనుల తరపున మేము అందరము స్త్రీలుగా మేము ఇది ఖండిస్తున్నామండి. జస్సిగా సిస్టర్ తరపున మేమందరం కూడా నిలబడాలని, ఈ భాగ్యాన్ని మాకు భగవంతుడు ఇచ్చినందుకు ఎంతో సంతోషిస్తున్నామండి. ఆయనకి న్యాయం జరగాలి. ఎలా అంటే మా దైవజనులకి మేము ఎట్టి పరిస్థితుల్లో అన్యాయం జరగడానికి మేము సహించమండి. ఇది మతము అనే పిచ్చిలోంచి మనం అందరము బయటపడాలని మేము కోరుకుంటున్నామండి. బైబిల్ని బట్టి మేము పొందిన జ్ఞానము, తర్వాత ఈ జ్ఞానాన్ని బట్టి మేము మాట్లాడగలుగుతున్నామండి. ఇది అందరికీ సమానత్వం. మతము అనే పిచ్చిలోంచి బయటపడితే ఇటువంటి ప్రాణహానులు జరగవని మేము ఆశిస్తున్నామండి కల్వరి టెంపుల్ తరపున. అంటే ప్రధానంగా ఇది ఎవరి అనుమానాలు ఉన్నాయని చెప్పడం జరుగుతుంది. మీ జసికా సిస్టర్ ఆవిడ ఎవరుతున్నారో ఆవిడ ఎవరి అనుమానాలు ఉన్నాయని చెప్పడం జరుగుతుంది. మా సిస్టర్ గారు అయితే అందరినీ క్షమించారండి. అనుమానము అని కాదు, కానీ ఎవరైతే తప్పు చేశారో వారు బయటపడాలని మేమందరము సిస్టర్ తరపున కోరుతున్నామండి. ఆవిడైతే మంచి మనసుతో పడాల ప్రవీణ్ గారి అన్న తరపున ఆయన మనస్సు ప్రకారం ఆవిడ మాట్లాడారు. న్యాయం జరగాలని మేము ఆవిడ తరపున ఉన్నామండి. అనుమానం అని కాదండి. మేము ఎవరు కూడా తప్పు జరిగితే శిక్ష పడాలని మేము కోరుకుంటున్నామండి. సిస్టర్ గారు కూడా బైబిల్ ప్రకారం క్షమించాలి, వారిని శిక్షించమని అడగట్లేదు, కానీ తప్పు చేసిన వారు బయటపడాలి. మేమైతే వారికిలాగా మేమైతే శిక్షించాలని కోరుకోవట్లేదండి. ఆయనకి ఎవరు శత్రువులు ఉన్నారని మీరు భావిస్తున్నారు? ఆయన ఎంతో క్రీస్తవ బోధనలు చేస్తుంటారు. ఎవరు శత్రువులు ఉన్నారని మీరు భావిస్తున్నారు? శత్రువులు ఉన్నారు అని అయితే మాకు ఇంతవరకు తెలియదండి. ఆయన అందరినీ శత్రువులుగా భావించలేదు, అందరినీ మిత్రువులుగా భావించి ప్రతి ఒక్కరి తరపున ఆయన మాట్లాడారండి. అందరూ కూడా మంచి జరగాలి, మంచి తెలుసుకోవాలి, ఎవరు కూడా అన్యాయంగా నాశనం అవ్వకూడదు, మంచి అనేది సమాజంలో తెలుసుకోవాలి అనే ఒక మానవత్వంతో అందరినీ కలుపుకున్నారండి. కానీ వారిని మతపరంగా వేరుపరిచారేమో మాకైతే తెలియదు, ఇప్పుడే అర్థమైంది. అందుకనే మేము ఈ రోజు స్త్రీలుగా బయటకు వచ్చామండి మేము చర్చిల్లోంచి. చెప్పమ్మా, మీకు ఎటువంటి న్యాయం చేయాలని మీరు అందరూ కూడా ఇక్కడ రావడం జరిగింది. అసలు ఏం జరిగింది అనుకుంటారమ్మా? మేమైతే యాక్సిడెంట్ అనే అనుకుంటున్నామండి. కొంతమంది క్రైస్తవ సంబంధించినటువంటి ప్రవీణ్ పడాల గారికి న్యాయం కావాలండి. న్యాయం అంటే ఏం జరిగింది అనుకుంటారు? అంటే ఏం జరిగిందో, హత్య ఎలా జరిగిందో ఏంటన్నది మాకు దర్యాప్తు జరగాలండి. మాకు న్యాయం జరగాలి. ఆయన మరణంపై న్యాయం జరగాలి. మాకు న్యాయం ఏం జరిగిందా? బైక్ మొన్న ప్రవీణ్ ప్రగడాలా కాదా? ప్రవీణ్ పగడాల గారేనండి. క్రిస్టియన్ సంబంధించినటువంటి నాయకులు ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, దీనిపై ఎటువంటి విచారణ కావాలని స్తోత్రం కలుగును గాక. ప్రవీణ్ ప్రగడాల అన్న మీద డైరెక్ట్ గా దొంగచాటుగా హత్య చేశారు. ఇది హత్య. ఎందుకంటే వాళ్ళు ఎక్కడెక్కడో ఏయో పెట్టి ప్రభుత్వం పక్కదారి పట్టించాలని చూస్తుంది. ఇది డైరెక్ట్ గా హత్య. ఇది సిబిఐకి ఇస్తే వాళ్ళు దర్యాప్తు చేస్తారు. క్రైస్తవులందరూ కూడా ప్రేమతో జీవిస్తారు. ప్రేమతోనే అనేక మందిని ప్రభు వైపు ట్రెప్పాలని మనస్సు మార్పిడి. ఇది మత మార్పిడిగా చాలా మంది మతాన్ని ఎవరు మార్చగలరో చెప్పండి. మనసు మారితే ఒక దొంగోడు మారుతాడు, ఒక డ్రగ్గిస్ట్ మారుతాడు, ఒక వ్యభిచారి మారుతుంది. ఇలాగా తప్పుడు పని చేసి ప్రతి ఒక్కరికి దేవుని యొక్క వాక్యం చెప్పి దైవజనులు, ప్రవీణ్ గారేంటి దైవజనులు అంటే ప్రపంచంలో దైవజనులు అనేక మందిని మార్చడానికి వాళ్ళు ప్రయాసపడుతుంటే, ఉపవాసంలో ప్రార్థన చేస్తుంటే, ఇప్పుడు ప్రవీణ్ ప్రగడాల గారి కేసు తప్పు పట్టిస్తే వాళ్ళకేంటి? ఇందులో ఎవరెవరైతే హస్తం ఉందో యేసు ప్రభు వారు వాళ్ళని విడిచిపెట్టడు. ఎందుకంటే
దావీదు సౌలు యొక్క చిన్న వస్త్రపు చెంగు కోస్తేనే చాలా పశ్చాత్తాపడ్డాడు. అభిషేకించిన వారిని ఎవరు కూడా ముట్టకూడదు. అభిషేకించిన వారు ముడితే మాత్రం వాళ్ళకి శాపం వచ్చేది. ఒకటి, వాళ్ళు మార్పణ చెంది ప్రభువుకు సాక్షులుగా ఉండాలి, లేదంటే ఉగ్రత పాలైపోతారు. ఇది వాళ్ళకి ఉండకూడదని చెప్పేసి ఇప్పుడైనా ప్రభువును గౌరవించి ప్రభువును నమ్మి మార్పు చెంది క్షమాపణ విషయంలో ఏం జరిగింది అనుకుంటున్నారు? ఆయన హైదరాబాద్ బయలుదేరిన ఆయన రాజమండ్రి మధ్యలో ఏం జరిగింది? విజయవాడలో 3 గంటలు కనిపించలేదు అంటున్నారు. అది ఏం జరిగింది అనుకుంటున్నారు? ఏం జరిగింది అనేది ఎవరికి స్పష్టత ఇవ్వలేదు. అక్కడ ఉన్న పెట్రోల్ బంక్ ఎదురుగుండా ఉన్నటువంటి సీసీ ఫుటేజ్లు కూడా వాళ్ళు క్లియర్గా చూపించలేదు. ఏమంటే ప్రభుత్వం దర్యాప్తు చేస్తున్నప్పుడు అది క్లియర్గా చూపిస్తేనే కదా అందులో ఏం జరుగుతుంది ఏంటనేది తెలుస్తుంది. తెలియకుండా వాళ్ళు ఇష్టానుసారంగా వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోయి ఏదో తాగాడు కొన్నాడు. ఏమన్నా ఒక దైవజనుడు, అంత పబ్లిక్ గా అయినటువంటి దైవజనుడు, ప్రపంచవ్యాప్తంగా వాడబడుతున్నాడు, ఎలా తాగుతాడండి? ఆయన కాదంటారా? వీడియో వచ్చింది, అది వీడియో ఆయనది కాదు, అది డూప్ చేసి పెట్టారు. యూట్యూబ్ లో ఎలాగైనా సరే వాళ్ళు చేయగలరు ఇమేజెస్ ద్వారా. కాబట్టి అది తప్పు అని చెప్పేసి క్రైస్తవ నాయకుల పక్షం మేము ఖండిస్తున్నాం. కాబట్టి దీన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి సిబిఐకి అప్పగించి న్యాయం చేయాలి. లేకపోతే నిద్రపోతున్న సింహాన్ని లేపినట్టు అవుద్ది. జాగ్రత్త, కపడతారని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను. చెప్పండి, ఏంటి ఈ ఘటన ఎలా చూడాలి? మీరు ఏ విధంగా దీన్ని అనుమానిస్తున్నారు? సార్, ప్రవీణ్ పగడాల్ గారు చాలా గొప్ప వ్యక్తి అండి. క్రైస్తవ ప్రపంచానికి తలమానికం లాంటివాడు. అలాంటి వ్యక్తి ఆకస్మికంగా ఇలా జరగడం మేము జీర్ణించుకోలేకపోతున్నాం. యాక్చువల్గా ఇది ప్రమాదవశాత్తు జరిగింది అని మేము మొదట అనుకున్నాం. కానీ అక్కడ ప్రమాద స్థలంలో చూసిన కొన్ని అనుమానాస్పద కార్యక్రమాలు చూసినప్పుడు ఇది ఖచ్చితంగా ఎవరో ఆయన్ని హత్య చేశారని మా విశ్వాసం కొంచెం బలపడింది. ఏ విధంగా అంటే ఆయన హైదరాబాద్ నుంచి బయలుదేరినప్పుడు హెడ్ లైట్ అనేది లేదు. అది హెడ్ లైట్ లేకపోతే ఆ సిగ్నల్ ద్వారా ఆయన రావడం జరిగింది. అయితే యాక్చువల్గా ప్రవీణ్ గారు అయితే తప్పకుండా హెడ్ లైట్ బాగు చేసుకుంటారు, బాగు చేసుకునే వస్తారు. అదొక మాకు డౌట్. ఏంటంటే ఆయన అందరికీ బోధించే వ్యక్తి, చాలా విజ్ఞుడు, చాలా చదవరి. అలాంటిది సిగ్నల్ లైట్తో రావాల్సిన అవసరం ఆయనకు ఉండదు. మా ఉద్దేశం ఏంటంటే ఎవరో ఆయన్ని అక్కడ హత్య చేసి ఆ బండి మీద ఎవరినో ప్రేరేపించి మరి ఆయన బ్రాందీ కొట్టుకు కూడా వెళ్ళినట్టుగా, బ్రాందీ కొన్నట్టుగా చూపించి క్రైస్తవ ప్రపంచాన్ని అవమాన పాలు చేయాలని ఎవరో కుట్ర చేశారని మేము అనుకుంటున్నామండి. రెండో విషయం ఏంటంటే ఆ టోల్ గేట్ దాటిన తర్వాత జరిగిన యాక్సిడెంట్ మనం చూసాం. అది ఏదో దుప్పట కప్పినట్టుగా బండి ఆయన మీద ఉండడం. ఇన్ని యాక్సిడెంట్లు చూసాం. ఎవరికైనా అలా ఉంటుందండి? బండి ఒక చోట మనం ఒక చోట పడతాం, కానీ బండి మీద పడడం, పైగా అది మామూలుగా ఆయన వెళ్ళకిలా మామూలుగా పడుకుంటే దాని మీద పడడం అనేది ఇంపాసిబుల్, ఎవరికి అవ్వదు. అది ఒక డౌట్ అండి. మూడోది ఏంటంటే అక్కడ కొన్ని కర్రలు ఉన్నాయి. ఆ కర్రలు ఎవరినో కొడితే చిందరవందర అయిపోతే చూసారా, అలా అయిపోవడం, దాని మీద రక్త మరకలు ఉండడం కూడా మేము చూసాం. అది కూడా ఒక అనుమానం మాకు వచ్చింది. తర్వాత ఆయనకి హెల్మెట్ ఉంది. ఆ హెల్మెట్ అలాంటిదంటే ఒక కారు దాని మీద వెళ్ళినా ఏం అవ్వదు. అలాంటిది హెల్మెట్ లోపల కూడా గాయం ఉంది. ఎలా అయింది? ఇవన్నీ చూస్తే ఇది కేవలం ఎవరో ఏదో చేశారు అని ఉంది. రాత్రి మేము షాక్ అయిపోయాం. మన ఆర్టీ న్యూస్ లోనే ఆయన బ్రాందీ కొట్టుకెళ్ళి అదే బ్రాందీ బాటిల్ కొనుక్కుని ఆయన త్రాగినట్టుగా చూపించారు. ఆయన గొప్ప దైవజనుడు. ఆయన అనేకులకు చెప్పి ఆయన చేయడు అలాగా. అది ఏమంటే అక్కడ ఫోన్ పే చేసినట్టుగా చూస్తున్నాం. ఆ ఫోన్ పే నెంబర్ ఎవరిది, ఏ బ్యాంకు అనేది కూడా మాకు తెలియపరిస్తే అప్పుడు మేము దాన్ని నమ్ముతాం. ఇది ఎవరో కావాలని ఆయన మీద బురద చల్లి, ఆయన మీదే కాదు యావత్ ప్రపంచం, క్రైస్తవ ప్రపంచం మీద కూడా బురద